బాగుంది, చూడొచ్చు. అంటే కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారు మూవీని. నలుగురు హీరోలు పెట్టినా సరే ఫస్ట్ హాఫ్ ఇద్దరిని, సెకండ్ హాఫ్ ఇద్దరిని బాగా బ్యాలెన్స్ చేశారు. అందరు యాక్టింగ్ బాగా చేశారు. ఆది బాగా చేశాడు. నారా రోహిత్ క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంది. థ్యాంక్స్. సూపర్, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సింపుల్గా ఉంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. కామెడీ అక్కడక్కడ పేలుతుంది బాగానే. సెకండ్ హాఫ్కి వచ్చేసేపటికి మెయిన్ అనమాట, మెయిన్ థ్రిల్లర్ అంతా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, బాగా సెట్ అయ్యింది. మెయిన్ హీరో కారే మెయిన్ హీరో అంటున్నా. సాంగ్స్ ఒకటే సాంగ్ ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనీష్ శర్మ ఆల్రెడీ సూపర్గా ఇస్తున్నారు ఈ అన్ని మూవీస్లో. అట్లానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో ఒక సాంగ్ నార్మల్గా ఉంది. మూవీ వల్ల మెసేజ్ అంటూ ఏం లేదు, జస్ట్ నార్మల్ అంతే. జస్ట్ సింపుల్ ఒక థ్రిల్లర్ అంతే. ఓవరాల్గా అయితే సూపర్ సినిమా. థ్రిల్లర్ వన్ టైం అంటే థ్రిల్లర్ సూపర్ తీసాడు అనమాట. అందరికంటే మీకు నలుగురు హీరోల్లో ఎవరిది మీకు బాగా అనిపించింది? వచ్చేసి సుధీర్ బాబుది బాగుంది. సుధీర్ బాబు ఇంకా ఆది క్యారెక్టర్లో కొంచెం ఎమోషనల్ టచ్ ఉంది అనమాట. సో వాళ్ళిద్దరిది బాగుంది. రాజేంద్ర ప్రసాద్ కామెడీ వైజ్ బాగుంది. అందరిది ఈక్వల్ ఉంది. కామెడీ సూపర్. మూవీ బాగుంది. అదేంటంటే కార్నమెట్ సినిమా తీయడం అనేది ఎక్స్పెరిమెంటల్, కొత్తగా చేశారు అది. కాకపోతే ఏంటంటే ఇలాంటి సినిమాలు ఇంకా ముందు వస్తే ఇండస్ట్రీకి మంచిది. నెక్స్ట్ ఏంటంటే చూసే జనాలకు కూడా ఫన్ ఓరియంటెడ్. అది బాగుంది. స్టోరీ బాగుంది, హీరో స్క్రిప్ట్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది. మ్యూజిక్ ఇంకా స్క్రిప్ట్, డైలాగ్స్, మ్యూజిక్ బాగా మూవీలో సూపర్, చాలా బాగా చేశారు. ఆది బాగా చేశారు. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యాటిట్యూడ్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మేడం మూవీ ఎలా ఉంది? బాగుంది. కంక్లూషన్ ఇస్ గుడ్. కామెడీ ఎలా ఉంది? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నలుగురు హీరోల్లో మీకు ఎవరు బాగా అనిపించారు? అందరూ బాగున్నారు నలుగురు. సుధీర్ క్యారెక్టర్ బాగుంది, చాలా బాగుంది. బాగుందన్నా? బాగుంది. సినిమా బాగుంది. అనే మూవీలో బాగుంది. మేడం మూవీ ఎలా ఉంది? ఓకే, నైస్. బాగుంది. మంచి అనిపించింది. నారా రోహిత్ సో సినిమాలో కొత్తదనం అనేది ఏముందా, లేకపోతే రొటీన్? కొంచెం కొత్తగా ఊహించకుండా ఉంది స్టోరీ. సినిమా అయితే చాలా బాగుంది. మీకు ఎలా ఉంది? బాగుంది. అన్ని క్యారెక్టర్స్ బాగుంది. సినిమాలో కొత్తదనం అనేది ఉందా, లేకపోతే యాక్చువల్లీ షార్ట్ ఫిల్మ్ లాగా అనిపించింది, బట్ చాలా తొందరగా అయింది. బట్ ఇట్స్ గుడ్. నలుగురు హీరోలో మీకు ఎవరంటే బాగా అనిపించింది? అందరిది బాగుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ నారా రోహిత్. కామెడీ కానీ కామెడీ సీన్స్? కామెడీ రాజేంద్ర ప్రసాద్ ఆల్వేస్ గుడ్. మూవీ వచ్చేసి చాలా బాగుంది, కొత్త స్టోరీ. కారణం పెట్టి సినిమా తీయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఒక కారణం పెట్టి చూడండి, ఒక హీరోయిన్కి బిగ్నెస్ చూపిస్తే ఒక 5 నిమిషాలు చూస్తాడు. దాని తర్వాత ఏంటంటే 5 నిమిషాలు సీన్ అయిపోయినట్టు రిలాక్స్ అయిపోతారు. మిగతా అంతా కూడా బోరింగ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనిషి కంటే కార్ వాల్యూ ఎక్కువ ఉందని నాకు ఈరోజు ఈ సినిమా చూసాక తెలిసింది అనమాట. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.